సిన్సియర్ గా పని చేసేటోని ఇలువ చిల్లరగాళ్ళకి ఏం తెలుసు? బట్టగాల్చి మీదేసేటోనికి బతికిలువ ఏం తెలుసు? అగో అచ్చం అట్లనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలే వారం. తప్పుడు వార్తలు రాసి మంచిగున్నోళ్లకు మైలు అంటించే పనులు చేస్తున్నారు పనికిరాని పాల్తుగాళ్ళు. అద్దంకి దయాకరు, సామ రామ్మోహన్ రెడ్డి, మెట్టు సాయి కుమార్ అసొంటోళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని సర్కారును కాపాడుతున్నారు. అసొంటి నికార్సైన కాంగ్రెస్ లీడర్ల మీద బురద జల్లే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలు పైసలు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించుడు, 10 ఏళ్లు సంపాదించిన పైసల బలుపుతోని దుబాయ్, మస్కట్, అరబ్ దేశాల నుంచి ఫేక్ ఐడీలతోని ఫేక్ వార్తలు రాయిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో రాష్ట్రం ముందుకు పోతా అంటే ఊరుస్తలేరు బడివే బద్మాష్ గాళ్ళు. 10 ఏళ్లలో కోట్లకు కోట్లు స్కాములు చేసి సొంత ఆస్తులు ఊడబెట్టుకొని పార్టీ ఫండ్ పేరుతోనే వేల కోట్లు దోసుకున్నారు. అట్లా చేసినందుకే ప్రజలు వాళ్ళను కుర్చీల నుంచి కూలదోసిండ్రు. ఇంకేమున్నది, పొట్టు పొట్టు పైసలున్నాయి కానీ అధికారం లేదు. అందుకే ఆ పైసలు ఖర్చు పెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పలసన చేయాలని చూస్తున్నారు. రోజు రోజుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు దగ్గరైతున్నది, ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే సిగ్గు శరం లేకుండా చెత్త వార్తలు రాస్తున్నారు. అద్దంకి దయాకరు, సామ రామ్మోహన్ రెడ్డి, మెట్టు సాయి కుమార్ అసంటోళ్ళు కాంగ్రెస్ సర్కారుకు సీఎం రేవంత్ రెడ్డికి కవచం తీరుగా ఉండి కాపాడినట్టు పనిచేస్తుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఉల్ఫాగాళ్ళు. సోషల్ మీడియా బడివేగాళ్లకు పిచ్చివని చేతుల రాయి తీరుగైంది. ఇక దాంట్లో ఇష్టం ఉన్నట్టు ఎటు పడతాటు మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిండు మెట్టు సాయి కుమార్. ఇన్ని రోజులు అంటే ఓపిక పట్టినాం కానీ ఇక నుంచి ఊకునేదే లేదు. చిల్లర వార్తలు రాస్తే షీరి చింత గట్టినట్టు చేస్తాం. పనికిరాని ట్రోలింగ్లు చేస్తే ట్రాలీలల్లా బస్తాలు మోసేయడానికి కూడా పనికి రాకుండా చేస్తారన్నట్టు వార్నింగ్లు ఇచ్చిండు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చే చిల్లర పైసలకు ఆశపడి తప్పుడు వార్తలు రాసేటోళ్ళు బంద్ పెట్టాలి, లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పాయంటున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో.